పొంగులేటి నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా పొంగులేటి మాట్లాడారని, అధికారులు చెప్పింది నిజమా, పొంగులేటి చెప్పింది నిజమా అంటూ ప్రశ్నించారు. పొంగులేటి కాదు పొంగులూటి అంటూ ఎద్దువచ్చేశారు. పొంగులేటి కాదు పక్కా లూటి, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అంటూ సెటర్లు వేశారు హరీష్ రావు. అత్యంత పవిత్రమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి మాటలు విన్నాం. ఆ పొగరులేటి సెక్రటేరియట్ కు ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, మరొక వైపు అమ్మవారు, మరొక వైపు మస్జిదు, చర్చు. అంత పవిత్రమైనటువంటి సెక్రటేరియట్ లో కూర్చొని నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి, పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై, ఇలా క్రషర్ కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని, అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము, మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు.